Rajasthani, go back. Go back, Marwadi, go back. Go back. Marwadi, go back. Rajasthani, Go back. Marwadi, Go back. Marwadi, Go back. Rajasthani, Go back. Rajasthani, Go back. ఈ మధ్యకాలంలో మార్వాడి షాపులు ఆగడాలు చాలా ఎక్కువైపోయినాయి. ఈ కొత్త కొత్త షాపులు ఎక్కడి నుంచో రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ షాపులు పెట్టి అన్ని డూప్లికేట్ మెటీరియల్ అమ్ముతున్నారు, చూస్తున్నాం మనం. హైదరాబాద్ సిటీలో కూడా ఎన్నో షాపులు రైడింగ్లో పట్టుబడ్డాయి. అన్నీ కూడా పట్టుబడ్డ షాపులు అన్నీ కూడా మార్వాడికి రాజస్థానీ షాపులే కాబట్టి వాళ్ళకు కింది స్థాయి నుంచి పై వరకు చాలానాలు మొత్తం వాళ్ళదే ఉంటుంది కాబట్టి ఏ బ్రాండెడ్ కంపెనీ అయినా దాన్ని డూప్లికేట్ చేయడంలో వాళ్ళు సిద్ధాస్తులు కాబట్టి దానివల్ల ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుంది. మంచి బ్రాండ్ అని కొనుక్కుంటే వాళ్ళకు డూప్లికేట్ ఉత్పత్తులు వెళ్తాయి కాబట్టి దానివల్ల ప్రజలకు నష్టం. మళ్ళీ జిఎస్టీ కట్టకుండా వారు ఎక్కడ కూడా ఒక్క బ్యాంక్ అకౌంట్ కానీ కరెంట్ అకౌంట్ కానీ మెయింటైన్ చేయరు. ఏదున్నా బ్లాక్ మనీగానే దాన్ని హవాలా ద్వారానే బిజినెస్ చేస్తారు కాబట్టి దానివల్ల మన దేశానికి కూడా రాష్ట్రానికి కూడా నష్టమే కాబట్టి దయచేసి ఈ రాజస్థానీ షాపులను కానీ మార్వాడి షాపులను కానీ రాకుండా అడ్డుకోవాలని చెప్పి మా అసోసియేషన్ ద్వారా కోరుచున్నాం. దీనికి సంబంధించి గ్రామ పంచాయతీకి వచ్చి గ్రామ సర్పంచ్ గారికి సెక్రటరీ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారికి షాప్ యొక్క లైసెన్స్ ఇవ్వవద్దని మేము కోరుచున్నాం. నందిపేట మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా మా యొక్క విన్నపం ఏంటంటే, మీరు కూడా గుడ్డిగా నమ్మి మోసపోకండి. అది ఒరిజినలా డూప్లికేటా తెలుసుకొని ప్రతిదాన్ని కష్టపడి సంపాదిస్తున్న ప్రతి పైసను కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. కానీ ఆశపడి మోసపోకండి. డూప్లికేట్ వస్తువులు ఎన్నో వస్తున్నాయి కాబట్టి మేము కూడా మీతో పాటు ఇక్కడే పరిసర ప్రాంతాల్లో పెరిగిన వాళ్ళమే. అది ఏదైనా డూప్లికేట్ కానీ మంచి వస్తువు కాకపోతే దాన్ని రిప్లేస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. కానీ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిర్రు, 4 రోజులు సంపాదించుకొని పారిపోయే జనాలే తప్ప మీకైతే సద్వినియోగం చేసేవాళ్ళు కాదు. కావున వాళ్ళని నమ్మి మోసపోకండి. మంచి వస్తువులు కొనుక్కోండి. డబ్బు తక్కువ వస్తుందని ఆలోచించకండి. అలాగే మీరు సపోర్ట్ చేయడం వల్లనే వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి గ్రామ పంచాయతీ వారికి కూడా మేము ఇచ్చిన విన్నపం ఏంటంటే, వీటికి సపోర్ట్ చేయకండి అని చెప్పి గ్రామ పంచాయతీ గారికి, సెక్రటరీ గారికి, సర్పంచ్ గారికి మేము ఒక వినతి పత్రం ఇచ్చాము. మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. వేరే గ్రామ పంచాయతీలు కానీ ఎవరైనా కానీ ఇవ్వద్దని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా మన వాళ్ళు, మన నందిపేట మండల వాళ్ళు ఎవరు పెట్టినా మాకు అభ్యంతరం లేదు ఎటువంటిది. కానీ గుజరాత్ నుంచి మార్వాడీస్ కానీ రాజస్థాన్ నుంచి కానీ వాళ్ళు వచ్చి పెట్టి నకిలీ రకమైనటువంటి వస్తువులు తెచ్చి మనందరినీ మోసగిస్తున్నారు కాబట్టి అద్దని మేము గోబ్యాగ్గా మా మూకుమ్మడిగా మా యూనియన్ తరఫున ఆయన కోరుకుంటున్నాం.